అమ్మవారి యొక్క 124వ నామం సర్వాణ్యై నమః. సర్వాణి అంటే శర్వుని భార్య, అంటే శివుని యొక్క భార్య అని అర్థం. ఈ శ్రీ అనేటటువంటి మన శ్రీకారం చుడతాం కదా, తెలుసుగా, మెలికే శాత శ్రీ అనేది చుట్టకుండా మనం ఏం పని చేయం. ఈ శ్రీని అన్నిటిలోనూ వ్యాపింపచేయువాడు శర్వుడు. శ్రీ అంటే అర్థం ఏమిటి? సంపద. ఈ సంపద మనకు భూమి నుండే కదా వచ్చేది. ఈ భూమి శివుడి యొక్క అష్టమూర్తుల్లో ఒకటి. అందుకే భూస్వరూపుడైన శివుడికి శర్వుడు అనే పేరు కూడా వచ్చింది. ఈ శర్వుని భార్య ఎవరు? శర్వాణి. అందుకని ఈ భూమి మూర్తి అయినటువంటి శివుని భార్య శర్వాణినే సుకేసి అని కూడా అంటారు. ఈ సుకేసికి పుట్టినవాడే కుజుడు. ఈ విషయాలు మనకి లింగ పురాణంలో, వాయు పురాణంలో కూడా చెప్పబడ్డాయి. విష్ణు సహస్రనామాల్లో కూడా వస్తుంది కదా, సర్వశివస్థాణు అనే శ్లోకపాదంలో ఈ సర్వనామ ప్రసక్తి కూడా ఉంటుంది. అంటే శర్వుడు అనే నామం విష్ణుమూర్తికి కూడా చెల్లుతుందన్నమాట. ఎందుకంటే విష్ణువు కూడా శ్రీని అంటే సంపదను అన్నిటా వ్యాపింపచేస్తాడు. కాబట్టి ఈ సంపదకు మూలమైన భూదేవి శ్రీదేవి అంటే స్థిరాస్తి చరాస్తి విష్ణువుకు భార్యలే కదా. భూదేవేమో స్థూల సంపదకు, శ్రీదేవేమో సూక్ష్మ సంపదకు సంకేతాలన్నమాట. అందుకని శర్వుని భార్య అని ఈ నామానికి అర్థమైందా? అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.